హలో గైస్ వెల్కమ్ టు డైలీ ఫుడ్ బ్లాగ్స్. ఈ వీడియోలో పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ మెథడ్, అలాగే ఎలాంటి మసాలాస్ యూస్ చేయకుండా మన స్టైల్లో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుని అందులోకి వేసిన ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, క్యారెట్, కరివేపాకు వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. తర్వాత కాసింత పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇందులోకి కొత్తిమీర, టమాటోస్ వేసేసుకోండి. ఎప్పుడైతే మునక్కాయల రేట్ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలాంటి ఆర్టిఫిషియల్ పౌడర్స్ ఏవి వాడకుండా మేము చేస్తామన్నమాట. నాకైతే ఇంట్లో తినడం అలవాటు అయిన తర్వాత బయట అస్సలు తినలేను, సాంబార్ కానీ పప్పుచారు కానీ. ఇంకా కొంచెం వెజ్జెస్ అన్నీ కూడా బాగా ఉడికాక టేస్ట్ సరిపడా కారం, ఉప్పు వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి. తర్వాత నేను ముందుగానే కందిపప్పును అనేది ఉడకబెట్టుకున్నాను, అది యాడ్ చేశాను. అలాగే 10 మినిట్స్ పాటు నానబెట్టుకున్న చింతపండుని ప్యూరిఫై చేసుకొని వాటర్తో యాడ్ చేసేసాను. ఇంకా వాటర్ అనేది కూడా ఎక్కువ యాడ్ చేస్తున్నాను, నాకు కొంచెం థిక్గా ఉంటే నచ్చదు చారు, అందుకని. ఇంకా ఎల్లిగడ్డలు కూడా వేస్తున్నాను, చాలా మంచిది, కొలెస్ట్రాల్ పెంచకుండా ఉంటుంది బాడీలో, చాలా హెల్తీ కూడా. ఇంకా అలాగే చారు అనేది మసలు పెట్టుకోండి, మొత్తం మూత పెట్టకండి, సగం మూతనే పెట్టండి. నేనైతే 2 డేస్ పాటు తింటాను గైస్ ఈ పప్పు చారు. థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్. బాయ్.